వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు మనం గ్రాండ్గా ఉండే మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం నెక్ లైన్ అనేది నేర్చుకుందాం. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. నెక్ లైన్ కోసం నేను కట్ వర్క్ డిజైన్ తీసుకున్నాను. నెక్ లైన్ అనేది నేను పెన్సిల్తో ట్రేస్ చేసుకున్నాను. సో మనం ఇప్పుడు చైన్ స్టిచ్ అనేది వేయాలి. కరెక్ట్గా మనం పెన్సిల్తో ఎక్కడైతే మనం డిజైన్ డ్రా చేసుకున్నామో దాని మీదే చైన్ స్టిచ్ అనేది ఉండాలి. కార్నర్స్ అవి జాగ్రత్తగా షార్ప్గా వచ్చేలాగా మనం చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఆ లైన్ మీదే మనకు చైన్ స్టిచ్ అనేది ఉండాలి. ఫస్ట్ లైన్ అంతా చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్ కూడా నేను చైన్ స్టిచ్చే వేస్తాను. ఇది డబుల్ చైన్ స్టిచ్. ఫస్ట్ వేసిన చైన్ స్టిచ్ పక్కనే మనం మళ్ళీ చైన్ స్టిచ్ అనేది జరీ థ్రెడ్తో వేసుకుంటున్నాం. అప్పుడు ఇంకా మనకు గ్రాండ్ లుక్ వస్తుంది. సింగిల్ చైన్కి డబల్ చైన్కి మీరు డిఫరెన్స్ చూసారు కదా, గ్రాండ్గా కనిపిస్తుంది డబల్ చైన్ స్టిచ్ వేయగానే. సో ఇదే కంటిన్యూ చేసి టోటల్గా ఆ లైన్ అంతా ఫిల్ చేసేయాలి. పక్కనే ఉండాలి. ఫస్ట్ వేసిన స్టిచ్ పక్కన చూడండి గ్యాప్ ఏం లేకుండా పక్కనే స్టిచ్ వేసాను. థర్డ్ లైన్ వచ్చేసి నేను కట్ బీడ్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఆ జరీ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసాం కదా, దాని పక్కనే మనకి కట్ బీడ్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్ అనేది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే, రౌండ్ బీడ్స్ వచ్చినంత ఈజీగా కట్ బీడ్స్ అనేది స్టిచ్చింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తుంది. సో అలానే ఆ జరీ థ్రెడ్ పక్కనే మనం ఈ కట్ బీడ్ స్టిచ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేయాలి ఎండ్ ఆఫ్ ద డిజైన్ వరకు. చూడండి ఒక లైన్ అనేది స్టిచ్ చేసేసాను నేను. ఇప్పుడు ఫోర్త్ లైన్ వచ్చేసి నేను అవే కట్ బీడ్స్ని చూడండి ఫోర్త్ లైన్ వచ్చేసి కట్ బీడ్స్ని మళ్ళీ సెకండ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. గ్యాప్ ఏం రాకుండా పక్కనే బీడ్ స్టిచ్ చేసేటట్టు చూడండి. ఓకే, ఫోర్త్ లైన్ వచ్చేసేసి నేను రౌండ్ బీడ్స్ షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఆ కట్ బీడ్స్ పక్కనే గ్యాప్ ఏం లేకుండా ఈ రౌండ్ బీడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇప్పటికే కొద్దిగా గ్రాండ్గా కనిపిస్తుంది మనకు బ్లౌజ్ అనేది. ఈ డిజైన్ కంప్లీట్గా బీడ్స్ అనేది పక్కనే స్టిచ్ చేసేస్తున్నాను. కార్నర్స్ అనేది షార్ప్గా వచ్చేలాగా చూసుకోండి. చూడండి రౌండ్ బీడ్స్ అనేది కంప్లీట్గా స్టిచ్ చేసేసాను. ఓకే, ఫిఫ్త్ లైన్ అనేది లాస్ట్ లైన్. ఇది కట్ బీడ్సే మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. కాకపోతే కార్నర్లో ఒక రౌండ్ బీడ్ పెట్టాను. చూడండి కట్ బీడ్సే ఆ రౌండ్ బీడ్స్ పక్కన ఫిఫ్త్ లైన్ కంప్లీట్గా కట్ బీడ్సే స్టిచ్ చేస్తున్నాను. చూడండి కొంచెం కష్టంగా ఉంటుంది. రౌండ్ బీడ్స్ అంత ఈజీగా ఉండదు కట్ బీడ్స్, బట్ ప్రాక్టీస్తో ఈజీ అయిపోతుంది. ఇంకో కార్నర్ వచ్చేటప్పటికి నేను అక్కడ ఒక షుగర్ బీడ్ అండ్ ఒక 3mm బీడ్ అనేది కార్నర్లో స్టిచ్ చేశాను, కొంచెం గ్రాండ్గా కనిపించడానికి బ్లౌజ్. ఈ స్టిచ్ ఎండ్ వరకు కంటిన్యూ చేయాలి. డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి గ్రాండ్గా ఉండే ఫ్రంట్ నెక్ లైన్. ఈ డిజైన్కి మనకి చైన్ స్టిచ్ బీడ్ స్టిచ్ రెండు వస్తే చాలు, డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. రాని వారి కోసం నేను బిగినర్ వీడియోస్ ఉంటాయి, అవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి నెక్ లైన్. ఇది స్లీవ్స్ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ టు మై